వార్త ఒకటి ఉంది పేపర్‌లో. అదేలెండి. మీరందరూ ఎళ్ళండి అర్జెంట్‌గా చేయించుకోండి అని. ఈటీవీ వార్త ఉంది. అది వీళ్ళు తీసేశారు. ప్రైవేట్ చేసేశారు. కానీ అది ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసి సర్క్యులేట్ అవుతుంది. అవును. అవును. పయ్యావుల కేసు ఉంది. మెయిన్ అది. పయ్యావుల కేసు స్పీచ్ కాపీ కూడా నాలుగోది ఉంది. కాకపోతే విషం కంటే విషాన్ని ముందు ఎక్కిచ్చేయొచ్చు. విషానికి విరుగుడు టైం తీసుకుంటది. ముందు విషం అయితే ఎక్కిచ్చేశారు కదా వీళ్ళు. కాబట్టి సక్సెస్ అయిపోయారు. విరుగుడు అనేటువంటిది అంటే నువ్వు ఆడ ఎదవరా అని చెప్తే అందరూ ఎదవన్న రూట్లోనే ఆలోచిస్తారు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఓకే, జగన్ గారి మీద విష ప్రచారము, జగన్కి వ్యతిరేకంగా దీన్ని తప్పుపడుతున్నారు అనుకోవచ్చు. ఇది కేంద్రం తీసుకున్న నిర్ణయం కాబట్టి ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారు కాబట్టి రేపు పొద్దున్న నిజంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా వీళ్ళకి వేరే మార్గం ఏం లేదేమో, ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలా? చేయరేమో. ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చేయరేమో. ఎలా కుదురుద్ది చేయడానికి? ముసాయిదా తీర్మానమే కదా పంపించింది. అప్పుడు మళ్ళీ ప్రెషర్ చేస్తా ఉన్నప్పుడు మొన్నటికి మళ్ళీ భూదార్ కార్డుల తరహాలు మేము చూస్తున్నాం అని చెప్తే 5 ఏళ్ళు గడిపేస్తారు. మెయిన్ సమస్య ఏం లేదండి, భూ కబ్జాదారులు ఇరుక్కుపోతారు, అవును, లేదా పట్టాల వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇరుక్కుపోతారు. అలాంటి వాళ్ళు ఎక్కువ వీళ్ళ వాళ్ళే ఉంటారు. అవును. అందుకోసం జరుగుతున్న తంతు ఇదంతా.